హలో ఫ్రెండ్స్, నేను మీ భవానీ ప్రసాద్ని. మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్, వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును. కింద ఫోన్ నంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, కాల్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు చాలా తక్కువ బడ్జెట్ లో హౌస్ ఒకటి చూపించబోతున్నాను. చూడండి, ఈ హౌస్ ఏనమాట. 2 పోర్షన్లు ఉంటాయన్నమాట. 2 పోర్షన్స్. ఏ పోర్షన్ కా పోర్షన్ సపరేట్ గా గేటు, సపరేట్ గా ఒక ఇండివిజువల్ హౌస్ లాగా ఉంటది అనమాట. చూడండి, మన ఇంటి ముందు ప్లేస్ అనమాట లోపలికి వెళ్ళటం కోసం. మనకి ఎవరింటికి వాళ్ళకి సపరేట్ గా ట్యాంక్స్ ఉంటాయి, వాటర్ ట్యాంక్స్. అలాగే మోటార్స్ కూడా ఎవరికి వాళ్ళకే ఉన్నాయి. చూడండి, ఈ ఇంటికో మోటార్, ఆ ఇంటికో మోటార్. మున్సిపల్ వాటర్ అనమాట మనకు వచ్చే వాటర్ వచ్చి మనకి. ఇది మొత్తం ఇంటి పైన రేకుల షెడ్డే అనమాట, 2 పోర్షన్లకి కలిపి. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఫ్రెండ్స్, మీకు విషయం చెప్పాలి. ఈ ఇంట్లో అద్దెకున్న వాళ్ళు ప్రతి ఆదివారం వచ్చి చర్చి మీటింగ్స్ పెట్టుకుంటారు కదా, క్రిస్టియన్స్ వాళ్ళు ప్రార్థన పెట్టుకొని వెళ్ళిపోతారు అనమాట. అంటే వారానికి ఒకరోజే, ఆదివారమే వస్తారంట. అందుకనే మనకి ఇప్పుడు తాళం వేసి ఉంది. మనం ఎలాగో వస్తాంగా, అప్పుడు తాళం తెప్పించుకొని చూద్దాం. ఓకేనా? ఈ ఇంటికి సపరేట్గా వాష్రూమ్ ఉంది ఎవరికి వాళ్ళకే. అలాగే సపరేట్ కరెంట్ మీటర్ ఉంది ఎవరికి వాళ్ళకే. మనకి ఎన్ని గదులు ఉంటాయంటే, ఇప్పుడు ఫస్ట్ ఈ వరండా ఉంది కదా, ఫస్ట్ ఈ మెష్ డోర్కి వెనక ఇదంతా వరండా, తర్వాత మధ్యలో బెడ్రూము, తర్వాత కిచెన్ అనమాట. అంటే ఈ వరండాతో కలిపి 3 అనమాట వరుసగా. వరండా, హాలు, కిచెన్. ఒక పోర్షన్కి వచ్చి 3 గదులు అనుకోవాలి మనం. ఇంకా అలాగే ఈ పక్క పోర్షన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. పదండి ఒకసారి చూద్దాం. కానీ ఈ హౌస్ చక్కగా 2 అన్నదమ్ములు కానీ 2 ఫ్రెండ్స్ కానీ చక్కగా కలిసి తీసుకోవచ్చు కదా. చక్కగా తక్కువ బడ్జెట్లో మనకు ఒక సొంత ఇల్లు ఏర్పడిపోద్ది ప్రశాంతంగా. సేమ్ ఆ హౌస్ ఎలా ఉందో ఈ హౌస్ కూడా అలాగే ఉంటుంది, A to Z. ఫ్రెండ్స్, ఈ హౌస్ కూడా తాళం వేసే ఉంది. ఎలాగో మనం వచ్చినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి తాళం తెప్పించుకొని మనం చూద్దాం. ఓకేనా? ప్రస్తుతానికి ఇలా చూడండి, తర్వాత మనం చూద్దాం పూర్తిగా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ హౌస్ ఎక్కడో చెప్పలేదు కదా. ఈ హౌస్ వచ్చి మనకి విజయవాడ ఏలూరు రోడ్లో గుణదల వంతిన సెంటర్ ఉంది కదా, శివాలయం ఉంటుంది. ఆ రోడ్లోనే కొంచెం ముందు కాలువ పక్కన ఇళ్ళు ఉన్నాయి కదా, బీ ఫార్మ్స్ ఇళ్ళు, ఆ వరుసలోనమాట. కాలువ పక్కనే. కానీ కాలువ పక్కనే కాదు, కాలువ పక్కన ఒక ఇల్లు వస్తుంది, ఆ ఇంటి తర్వాత మన ఇల్లు ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు మీకే అర్థం అవుతుంది. నేను చెప్పింది మీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు చివరన ఉంటుంది అనమాట. వీడియో చివరన చూపించాను మీకు. కాలువ పక్కన హౌస్ ఉంటుంది, దాని తర్వాత హౌస్ అనమాట మనకి. అంటే కాలువ పక్కనే ఉండదు ఈ హౌస్ వచ్చి, అదనమాట. ఈ ఏరియా మొత్తం ఫుల్గా తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసేసి స్టాండర్డ్గా ఉంది ఏరియా మొత్తం. ఈ ఇళ్ళు ఏమి తీసేస్తారు అని ఏం భయపడవసరం లేదు. ఈ హౌస్ జోలికి ఎవరు రారు అసలు. ఇవన్నీ స్టాండర్డ్గా ఉన్నాయన్నమాట, ఏం భయపడవసరం లేదు. ఎలాగో మీరు వస్తారుగా, అప్పుడు మీకే అర్థమవుతుంది ఈ ఏరియా అంతా చూడంగానే. ఫ్రెండ్స్, ఈ హౌస్ వచ్చి మనకి ఎన్ని గజాల్లో ఉందంటే, ఈ 2 పోర్షన్లో ఒక 3 సెంట్లకి తక్కువగా ఉంటుంది అనమాట. ఒక 120-150 గజాల్లో ఉంటుంది అనమాట ఈ 2 పోర్షన్లో కలిపి స్థలం వచ్చి మనకి ఈ హౌస్ వచ్చి కాస్ట్ 11 లక్షలు చెప్తున్నారు ఈ ఓనర్ గారు. మనకి నెగోషియేషన్ ఉంది, కానీ అంత ఎక్కువగా నెగోషియేషన్ లేదని చెప్పేశారు. ఎలాగో మనం వస్తాంగా, చూసుకొని మనకు నచ్చితే మాట్లాడుకుందాం, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్, ఏరియా మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. నేను చూశాను కదా, తక్కువ బడ్జెట్లో కావాలి అని అడుగుతున్నారు, అందుకనే ఈ కాస్ట్లో వెతికి షూట్ చేశాను అనమాట. ఫ్రెండ్స్, వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మీకు హౌస్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.